బహుశా అప్పుడు నాకు ఒక 7 సంవత్సరాలు ఉంటాయి. అంటే సెకండ్ క్లాస్ అలా చదువుతున్నాను. ఆ టైంలో స్కూల్ నుంచి ఇంటికొచ్చే టైంకి గుమ్మంలోనే ఎదురయ్యేది అమ్మ. రాంగానే చేతిలోంచి ఆ స్కూల్ బ్యాగ్ తీసుకునేది. ఇవాళ ఏం చెప్పారు స్కూల్లో అని అడిగేది ఫస్ట్ క్వశ్చన్. దాంతోటి ఒక్కసారిగా స్కూల్లో ఏం చెప్పారు అనేది రీకలెక్ట్ చేసుకొని, ఆ తెలుగు మాస్టర్ ఇలా చెప్పారు, లెక్కల మాస్టర్ ఇలా చెప్పారు, ఆ ఇంగ్లీష్ మాస్టర్ ఇలా చెప్పారు అని ఏదో చెప్పేవాళ్ళం. స్కూల్లో జరిగిందంతా మళ్ళీ ఒక్కసారిగా రివైండ్ అయ్యేది. ఆ తర్వాత ఈ తినడానికి ఏదైనా పెట్టి స్నానం అది చేయించి హోంవర్క్ చేయడానికి కూర్చోబెట్టేది. చక్కగా ఒక చాప వేసి దాని మీద మా ముగ్గురిని కూర్చోమని చెప్పి హోంవర్క్ చేయమనేది. సరే హోంవర్క్ చేస్తున్నంతసేపు పక్కనే కూర్చునేది, ఎక్కడికి వెళ్ళేది కదా. మేము ఏం చేస్తున్నామా ఏం రాస్తున్నామా అని చూసేది. అలా చూస్తుంటే నేను అనుకునేదాన్ని, మా అమ్మకి బాగా చదవచ్చు, అమ్మో తప్పు ఏమన్నా రాస్తే తిడుతుంది లేదా కొడుతుంది అని చెప్పి చాలా జాగ్రత్తగా తప్పులు లేకుండా అందంగా నీట్గా అన్నీ గబగబా చేసేసుకునేవాళ్ళం హోంవర్క్. అమ్మ హోంవర్క్ అయిపోయింది అంటే అయితే తమ్ముడిది చెల్లిది కూడా ఒకసారి కరెక్ట్ చెయ్యి, వాళ్ళ హోంవర్క్లు కూడా అని చెప్పేది. వాళ్ళ చేత కూడా హోంవర్క్ చేయించేసిన తర్వాత అప్పుడు ఆడుకుంటామంటే కాసేపు వెళ్ళి ఆడుకోండి, ఒక అరగంటలో రండి లేదా ఒక గంటలో రండి అని ఒక టైము ఇచ్చేది. ఆ టైం కల్లా మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి మళ్ళీ గుమ్మంలోనే కనిపించేది అమ్మ. తలుపు కొట్టాల్సిన పనేం లేదు మనకి. ఎందుకంటే ఆవిడకి ఇంకా వేరే పనేం లేదు. పిల్లలే ఆవిడకి లోకం. పిల్లలకి బొండి పెట్టుకున్నామా, పిల్లల్ని సరిపెట్టుకున్నామా, పిల్లల్ని చక్కబెట్టుకున్నామా, ఇంక ఇదే పని. పిల్లలు భర్త, ఆవిడ లోకం అంటూ సపరేట్గా ఏం లేదు. ఆవిడ ఇష్టాలు ఏం లేవు. మనకి కావలసినవన్నీ అందించడమే ఆవిడ పని. ఇది సాధారణంగా అందరి తల్లులు చేసే పనే. పెద్దగా ఏమీ గొప్పగా చేసేసిందని నేనేం చెప్పటంలా. అందరి తల్లులు ఆ రోజుల్లో అలాగే ఉండేవాళ్ళు. పిల్లలే లోకంగా పెంచుకున్నారు. పిల్లల ఇష్టాలను బట్టి ఆ పూట వంట చేయడం, వాళ్ళకి జాగ్రత్తగా తినిపించడం, వాళ్ళని చక్కగా తయారు చేయడం, స్కూల్కి పంపడం, ఇదే వాళ్ళ యొక్క లోకం, రొటీను, డ్యూటీ ఏదనుకున్నప్పటికీ కూడా. వాళ్ళకంటూ సొంతంగా టైం కేటాయించుకొని కాలక్షేపం చేయడం ఇలాంటివి ఏమి ఉండేవి కాదు. జనరల్గా 90% అమ్మలందరూ అలాగే ఉండేవాళ్ళు, పిల్లల్ని అలాగే పెంచేవాళ్ళు. ఇప్పట్లో లాగా అప్పుడు టీవీలు ఉన్నాయే ఏమున్నాయి, కాలక్షేపం చేయడానికి ఫోన్లు లేవు కాబట్టి పిల్లలే లోకంగా పెంచుకున్నారు అని అనుకోవడానికి ఏం లేదు. అప్పుడుండి కాలక్షేపాలు అప్పుడు ఉండేవి. ఆ అమ్మలక్కలందరూ కలిసి కూర్చొని కబుర్లు ఆడుకుంటూ, చింతపిక్కలు ఆడుకుంటూ, బోళ్ళు పచ్చళ్ళు పెట్టుకుంటూ, లేదంటే ఏవో కార్యక్రమాలు పెట్టుకునేవాళ్ళు, ముచ్చట్లు పెట్టుకునేవాళ్ళు ఖాళీ ఉంటే. కానీ అలా ఎప్పుడు ఏ రోజు పక్కింటికి వెళ్ళి ఎదురింటికి వెళ్ళి, లేదంటే పక్కింటి ఆవిడ వచ్చి ఎదురింటి ఆవిడ వచ్చి మా అమ్మ దగ్గర కూర్చొని కబుర్లు ఆడడం, ఈ ముచ్చట్లు పెట్టడం ఎప్పుడు చూడలా. ఏదైనా ఇంట్లో పని ఉంటే చూసుకోవడం, లేదంటే మాతో ఆవిడ టైం స్పెండ్ చేయడం. మేము ఎంతసేపు ఇంట్లో ఉంటే ఆవిడ అంతసేపు మాతోటే ఉండేది. తిన్నా పడుకున్నా ఏం చేసినా 24 గంటలు ఒక మా వెనకాల ఒక నిజంగా చెప్పాలి అంటే ఒక షాడో లాగా వెనకాలే ఉండేది ఏం చేస్తున్నప్పటికీ కూడా. ఇంట్లో మమ్మల్ని కూర్చోబెట్టి రకరకాల ఆటలు ఆడించేది. అవి అదో వైకుంఠపాళి, తర్వాత వామన గుంట్లు, ఇంకా ఏవో ఆ రోజుల్లో ఉండేటటువంటి ఆటలన్నీ ఆడుకునేవాళ్ళం. అమ్మతోటే ఆడుకునేవాళ్ళం ఎక్కువగా. సో ఆవిడ ఎంతసేపు మేము మెలకువగా ఉన్నంతసేపు ఆవిడ ఎంతసేపు మాతోటే ఉండేది. ఆ వంట చేస్తున్న 10 నిమిషాలు తప్పించి మ్యాక్సిమం మాతోటే టైం స్పెండ్ చేసేది, మాతోటే ఆడుకునేది, మాతోటే తినేది. మేమే లోకంగా బతికిందనే చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ ఇలాగే నేను 7th క్లాస్కి వచ్చేదాకా కూడా ఇదే రొటీన్ జరిగేది మాకు. ఒకసారి 7th క్లాస్లో హోంవర్క్ చేస్తున్నప్పుడు నాకు ఒక చిన్న డౌటు, మ్యాథ్స్ విషయంలో ఏదో ఒక చిన్న డౌట్ వచ్చి, అమ్మ ఇది ఈ లెక్క ఎలా చేయాలి ఒకసారి చెప్పవా అని అడిగాను నేను. అప్పుడు నాన్నగారు కూడా అక్కడ ఉన్నారు. నాన్నగారు గట్టిగా నవ్వి, మీ అమ్మ 7th క్లాస్ ఆనర్స్, మీ అమ్మ ఏం చెప్పుద్ది ఆ లెక్క నీకు, నేను చెప్తాను ఇలా రా అని పిలిచారు. అప్పుడు దాకా తెలీదు అమ్మ 7th క్లాస్ వరకే చదువుకుంది అన్న విషయం. 7th క్లాస్ ఆనర్స్ అంటే బాగా చదువుకుందేమో అని నేను అనుకున్నాను. తీరా తర్వాత చెప్పారు నాన్నగారు, అమ్మ 7th క్లాస్ ఆనర్స్ అంటే 7th క్లాస్ ఫెయిల్ అని. తను 7th క్లాస్ వరకే చదువుకున్న మమ్మల్ని మాత్రం బాగా చదువుకోమని చెప్పేది రోజును.
మేము బాగా చదువుకోవాలని కోరుకున్నది. అలాగే ఆడపిల్లలకి చదువెందుకు అనే రోజుల్లో పట్టుబట్టి మరీ మమ్మల్ని కాలేజీలకి పంపించింది. ఆవిడ అనుకున్నట్టుగానే జాగ్రత్తగా మమ్మల్ని చదివించింది. ఆవిడ పట్టుదలే లేకపోతే మేము ఇంట్లో కూర్చొని ఈ పూట వంట ఏం చేసుకోవాలని ఆలోచించే పరిస్థితిలో ఉండేదేమో. బాగా చదివించింది, అలాగే చదువుకోమని చెప్పేది ఎప్పుడు కూడాని. ఎవరో మనకి ఏదో ఇవ్వాలి, లేదంటే ఒకళ్ళు ఏదో పెట్టాలి మనకి అనేది లేకుండా కష్టపడి మనకు కావాల్సింది ఏదో మనం కష్టపడి మనం సంపాదించుకోవాలనే చెప్పేది. ఇతరుల గురించి ఆలోచించడం, లేదంటే ఇతరులు మనకి ఏదో చెయ్యాలని అనుకోవడం అనేది ఎప్పుడు కూడా అలాంటి ఆలోచనలు ఎప్పుడు పెట్టుకోవద్దు అనేది. నీకు ఏది కావాలంటే అది నువ్వు కష్టపడి సంపాదించుకో అనే చెప్పేది ఎప్పుడూను. అలా సంపాదించుకున్న దాని మీద నీకు హక్కు ఉంటుందని చెప్పేది. ఎవరో ఇచ్చిన దాని మీద నీకు హక్కు ఉండదు అని చెప్పేది. పెద్దగా చదువుకోకపోయినా పెద్ద మనసు అంటే ఏంటో తెలిసొచ్చింది ఆవిడ ప్రవర్తన వల్ల. అలాగే గొప్పగా మమ్మల్ని పెంచకపోయినా మమ్మల్ని గొప్పవాళ్ళని చేసింది ఆవిడ పెంపకం అని ఖచ్చితంగా నేను చెప్పగలను. పిల్లలే తమ లోకంగా బ్రతుకుతున్నటువంటి తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అమ్మ.